వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ పదవి కాలాన్ని పెంచి ఆర్థికంగా ఆదుకోండి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి సర్పంచుల వినతి సుందిల్ల భూముల పేరిట మోసం జనగామ రామస్వామిపై ఆరోపణలు చేసిన కవిత సరోజిని సింగరేణి కార్మికుల సొంతింటి కల కోసం కృషి చేస్తాం గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ నల్గొండ జిల్లా త్రిపురారం నుంచి ఇంటింటికి అయోధ్య అక్షింతల పంపిణీ అక్షింతలను ప్రతి భక్తునికి ఇవ్వాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సర్పంచుల పదవి కాలం పెంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో తమ పదవీ కాలంలో కోవిడ్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నామని, గ్రామ పంచాయతీల్లోని చాలా పనులు వాటికి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సర్పంచులు తెలిపారు. సర్పంచుల పదవీ కాలం పెంచి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. త్రిపురారం మండల కేంద్రంలో ఎండీఓ అలివేలు మంగమ్మ నిర్వహణలో ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మిషన్ భాగీరథ, ఆర్టీసీ, విద్యుత్ ఇతర పలు శాఖల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ అధికారులు, పలు గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జరిగింది కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మీ హయాంలో కూడా సంక్షేమ పథకాలు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరికీ అందే విధంగా చూడాలని చెప్పి మా ద్వారా మీకు మనవి చేస్తున్నా సార్. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ విషయానికి వచ్చేసరికి ఏముందంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా వాళ్ళు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. పెన్షన్ విషయంలో వస్తే ముసలి ఉన్నారు సార్, ఒక ఇంటికి 2 పెన్షన్లు లేవు, ఒకటే పెన్షన్ వస్తుందని చెప్పిండ్రు. ఆ పెన్షన్ కూడా ముసలాయన చనిపోతే ముసలాకు రావాలి కానీ అలాంటి 3 సంవత్సరాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అలాంటి పెండింగ్ అధికారుల దగ్గరికి పోతే దానికి ఏర్పడ్డారు, అదే తిరిగి వాళ్ళు చెప్పుకోలేకపోతున్న ముసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే క్రమంలో 57 years అని పెన్షన్స్ ఇచ్చారు. ఆ పెన్షన్ లో మనకి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, ఏ అధికారుల ప్రమాదం లేకుండా పైనుంచి ఒక లిస్ట్ వచ్చింది, వాళ్ళు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం చూస్తే చాలా మంది ఆర్థికంగా చాలా సంతృష్టిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి. ఈ ముసలి రోజు తిండికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి దాకా చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళ దృష్టిని చూస్తే ఏంటంటే 1 రూపాయి 1 పూటకి ఏదో సాయం చేయగలుగుతాం, నిరంతరం చేయలేం. కాబట్టి అలాంటి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా ముసలి వాళ్ళకు విడవచ్చుకోగలుగుతుంది. పెన్షన్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళ జీవితానికి ఆధారం. ముందుగా బస్సులు వచ్చేందుకు మేమందరం ప్రయత్నిస్తాం. తర్వాత పురోగతిని అంతే కొనసాగిస్తూ మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బస్సులు వచ్చేందుకు మా సహకారం కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా తప్పకుండా మరొకసారి ఇందిరమ్మ రాజ్యాన్ని మన తెలంగాణ రాష్ట్రంకి మేము ప్రసాదించేందుకు మా కృషి, మా అధికారుల సహకారంతో మా లీడర్లు ప్రతి ఒక్క పెద్దలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తొలిసారి చేసిన అధికారిక జనరల్ బాడీ మీటింగ్ త్రిపురారం మండలంలో జరగడం ఎంతో సంతోషంగా. చాలామంది వరకు అధికారులు వచ్చారు, కొంతమంది రాలేకపోయినారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేయండి. సరే, ఎన్నికల సందర్భంగా ఎంతో ధాటిగా వేడిగా రాజకీయాలు నడిచినాయి. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మనం అందరం అభివృద్ధి మీద దృష్టి సారించాలి. అది కేవలం ప్రజాప్రతినిధులే కాదు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా గతంలో ఉన్న ప్రభుత్వంతో మీరు ఏ విధంగానైతే సహకరించినా, ఆ ప్రభుత్వం సహకరించకపోయినా కూడా మీ వంతు జాబులు మీరందరూ చేసుకుంటూ పోయినరు. కాకపోతే ఈసారి కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువేసేందుకు
ప్రయత్నించింది. అదేవిధంగా ఈసారి కూడా మేమందరం కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా సహకరించండి. తప్పకుండా మీ అందరికి కూడా ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రజలకి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సుందిల్ల గ్రామ శివారులోని భూముల పేరిట గ్రామానికి చెందిన జనగామ రామస్వామి తన కుటుంబాన్ని అన్నదమ్ములను మోసం చేశారని 9వ డివిజన్ కార్పొరేషన్ జనగామ కవితా సరోజిని ఆరోపణలు చేశారు. ఆదివారం గ్రామంలోని రామస్వామి ఇంటి ముందు ఆమె మహిళలతో వచ్చి నిరసన దీక్ష చేపట్టారు. సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు వస్తుందని, తమకు అసైన్మెంట్స్ కమిటీకి మించి భూములు ఉన్నాయని తమతో చెప్పి తక్కువ రేటుకే మీకు ఇస్తానని నమ్మబలికి సుందిల్ల శివారులోని కొన్ని సర్వే నెంబర్లలో ఎకరానికి 6 లక్షల చొప్పున 32 ఎకరాలకు 1,20,00,000 తమ దగ్గర తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న తమనే మోసం చేసిన రామస్వామి ఇక సామాన్య ప్రజల గతి ఏ విధంగా ఉందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నువ్వు మాకు తెలుసది నువ్వు చెప్పింది ఏంటి అని అంటారు. నువ్వు టాపిక్ డైవర్ట్ చెప్పాను. నేను చెప్పేది నువ్వు టాపిక్ డైవర్ట్. నేను చెప్తాను కదా, నువ్వు చెప్తే ఏమంటాను కదా, చూసుకోలే అన్నగో ఈ సర్వే పేర్లు ఇట్లా అందులో ఉంటే నేను అడిగాను. అది ఆల్రెడీ లీజుకున్న భూమి, మేమేమో మోసపోయిన దగ్గర కొనుక్కున్నాము. అప్పుడు 6 కోట్లు 7 కోట్లు అని కూడా అని చెప్పిండు. ఇక ఎన్ని కోట్లు అయినా తీసుకోమని మేము 5 లక్షలు 6 లక్షలు పెట్టి అన్నగో మా బాబాయ్ ఎటువెండాగో ఆయన రిటైర్మెంట్ ఆయన 30 లక్షలు ఇచ్చిండు భూములు కొనుక్కోమని. ఇప్పుడు పిల్లలు కొడుతున్నారు. పరిస్థితి తెలుసుకోండి అన్న. కోర్టులో ఉంది, మన కోర్టులో చూసుకోమని అవసరం. నేను అప్పులు చేసిన. అందరికీ నమస్కారం అండి. నేను జనగామ కవితా సరోజిని 9th డివిజన్ కార్పొరేటర్. మాకు దూర బంధువైన జనగామ రామస్వామి దగ్గర మేము సర్వే నెంబరు 414, 375, 375, 378, 369, 300 ఇందులో మొత్తం కలిసి నేను మా అన్నదమ్ములు నా భర్త కలిసి 32 ఎకరాలు కొనుక్కున్నాం. మొత్తం 1,20,00,000 ఒక్కొక్క ఎకరము 5 నుంచి 6.5 వసూలు చేసిండు మా దగ్గర. ఆ టైంలో ఏమైందంటే ఇందారంలో మన సోమరం సత్యనారాయణ భూములు 25 లక్షలకు పోతున్నాయంటే మా హస్బెండ్ ఏమో జన్కోలో డిఈ. మా ఇంట్లో వీళ్ళతో బాగా చనువు ఉండేది. ఇది జనగామ నారాయణ కానీ ఇంట్లో అందరు చనువుగా ఉండేది. తమ్ముని నమ్మి ఈయనతో ఉన్న సన్నిహిత్యం వల్ల ఈయన కూడా మా ఊరోడు, రెండోది మా ఇంటి పేరు మా క్యాస్టే కదా, మాకు దూరపు చుట్టం అవుతాడని నమ్మి కొన్నందుకు 17 నుంచి మళ్ళీ మొన్న ఓసీఫైలో కూడా భూములు పోతున్నాయి, ఒక్కొక్కటి 12 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి అని రోజు కబుర్లు చెప్పిండు. ఒకరోజు ఇది కాదని సర్వే నెంబర్లు అన్ని పట్టుకొని పోయి నేను మన రామగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇదంతా ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినాయి. ఫేక్ అని తెలిసింది. అప్పుడు వెళ్ళి నాన్న పైసలు పోతే పోనీ, మాకు 6-7 కోట్లు అన్నావు, 6 కోట్లు వద్దే, మేము పెట్టిన 1 కోటి రూపాయలు మాకు వస్తే చాలు. ఎందుకంటే మా హస్బెండ్ కొనేటప్పుడు అందరి దగ్గర అప్పులు చేసి కొన్నాం భూమిని. ఇప్పుడు ఆ అప్పులలో వచ్చి నా పీకలు పట్టుకుంటున్నారు. ఆయనకు 100 బాధలు ఉంటాయి బాబు, లీగల్గా 100 పంచాయతీలు, అవి నేను క్లియర్ చేసుకుంటా. దానికి ఈయనకు సంబంధం లేదు. నా ఏదో లిటికేషన్స్ పర్సనల్ ప్రాబ్లమ్ తీసుకొచ్చి వాళ్ళకిస్తా ఇలాకిస్తా అంటే ఆమెది నాది కూడా మాతంగి సునీత అనేట ఆమె కూడా నేను భార్య అని చెప్తుంది. ఆమె నేను కోర్టులో తెలుసుకుంటాం ఎవరు భార్యను. ఆయనకి ఎందుకు ఇప్పుడు నేను అప్పులలో కట్టాలి? మా హస్బెండ్ కొన్నాడు, మా హస్బెండ్ అకౌంట్లో మేము ఉన్నాం. నేను హస్బెండ్ అని నేను ప్రూఫ్ చేయగలను, ప్రూఫ్ చేయగలను మా హస్బెండ్ అని. అది పరిస్థితి. ఈయన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు నన్ను 1.5-2 కోట్ల వరకు నన్ను ముంచి ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చి మర్యాదగా మాట్లాడాను. ఎందుకంటే మాకు చుట్టం అవుతాడని మర్యాదగా బతిలాడితే కూడా వినట్లేదు. ఊరు గ్రామ సర్పంచ్కి వెళ్ళి మన వినతి పత్రం ఇచ్చిన. ఆ తర్వాత మన పుట్టమన్న దగ్గరికి వెళ్ళిన, శ్రీధర్ బాబు సార్ దగ్గరికి వెళ్ళిన, మొన్న వెళ్ళి మన ఏమంటారు సిపి మేడం దగ్గర కూడా వెళ్ళినాం. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఇస్తున్నానే పుకారు లేపుతుండే, కానీ నాకైతే ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేడు. మరి నేను ఒక కార్పొరేటర్ అయ్యి ఉండి నేనే మోసపోతే నార్మల్ స్త్రీల పరిస్థితి ఏంటిది? ఈ మోసం ఏంది? ఇది అంతేందో ఆయన దందేందో నాకు అర్థమైతే లేదు. మాకు చుట్టమని నేను చాలాసార్లు మర్యాద అడిగినా, ఈసారి మాత్రం మా టీఆర్ఎస్ సభ్యులనే తీసుకొచ్చిన. పక్కన వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళందరూ కూడా మా తెరాస మా పార్టీ అక్కలు
నాకు సన్నిహితులు బాగా అక్కలు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ అమలు కోసం ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి కని సింగరేణి బొగ్గు గనులపై ఐఎన్టీయూఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గని కార్మికులను కలిసి ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ సంఘాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కార్మికులను కోరారు. రామగుండం నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తానని, ఇందుకోసం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, ప్రజలు నేరుగా వచ్చి తమను కలవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పలు యూనియన్లకు చెందిన కార్మికులు ఐఎన్టీయూసీలో చేరగా వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి యూనియన్ ను ఆహ్వానించారు. ఇచ్చేసారు కాబట్టి వారికి స్వాగతం పలుకుతూ వారికి మనం టైం ఇవ్వడం జరిగింది. మరి మనం గేట్ మీటింగ్ నిర్వహించుకుందామని కార్మికులందరూ కోరుతా ఉన్నాం. వేదిక వద్దకు రావాలని కోరుతా ఉన్నాం. ఒక ఎన్నిక అయిపోయింది, ఇక ఎన్నిక మనది వచ్చింది కార్మికుల. అంటే ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మీరు నాకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. కార్మికుడి సమస్య పరిష్కారం చేయకపోతే నా గెలుపుకే అర్థం ఉండదు. నేను అసెంబ్లీలో పోయినప్పుడు భారతదేశంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు గర్వపడే విధంగా ఒక సింగరేణి కార్మికుడిని అసెంబ్లీలోకి తీసుకుపోయినా అని చెప్తా ఉన్నా. నేనేదో సాధించినా అని చెప్తలేను. సింగరేణి ప్రతినిధిగా యావత్ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడిని బానిసగా చూస్తూ సింగరేణిని అమ్మడానికి ప్రయత్నం చేసిన దొరల పాలనను గడిలలో బద్దలు కొట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి చరిత్ర సింగరేణి కార్మికుడిది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర కార్మిక బంధువులది. ఆ ఒక్క విజయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని చెప్తా ఉన్నా. ఈ సమయంలో మరి సింగరేణిలో ఇంకా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు సందేశాన్ని ఇవ్వమని చెప్పి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు 27వ తారీఖు నాడు జరిగేటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రభుత్వం మనది, మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించబడాలన్నా యాజమాన్యంతో మాట్లాడి మన వెల్ఫేర్ చూడాలన్నా కూడా మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాహుల్ గాంధీ గారు 45 నిమిషాలు సింగరేణి కార్మికులతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి సమస్యలు విని చివరిగా పెద్దపల్లిలో ఆయన పెద్దపల్లి బహిరంగపడడం సింగరేణిని ఎటువంటి ఏ మాత్రం కూడా ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. ఆ 6 హామీల్లో 2 ఆల్రెడీ అమలైనాయి. ఇంకో 2 కూడా ఈ వారంలో అమలవుతాయి. మిగతా 2 కూడా తొందరలోనే పూర్తి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే రకంగా సింగరేణిలో కూడా ప్రభుత్వ సహకారంతో 6 హామీలు ఇవ్వడం జరిగింది. పెద్దలు చెబుతారు. నల్గొండ జిల్లా త్రిపురహరం మండల కేంద్రం నుంచి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం మేర ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామచంద్రమూర్తి జన్మస్థలం అయోధ్యలో ఎన్నో ఏళ్ల లక్షలాది మంది హిందువుల కల నెరవేరబోతోంది. జనవరి 22వ తేదీన శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం ప్రారంభం సందర్భంగా
అయోధ్యలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించి పంపిన పవిత్రమైన స్వామివారి అక్షింతలను ప్రతి భక్తునికి ఇవ్వాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపించారు. शांति 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 सच्चिदानंद भगवान की जय सच्चिदानंद भगवान की जय भारत माता की जय भारत माता की जय गो माता की जय गो माता की जय गंगा माता की जय गंगा माता की जय श्री राम जन्मभूमि की जय श्री राम जन्मभूमि की जय श्री कृष्ण जन्मभूमि की जय श्री कृष्ण जन्मभूमि की जय काशी विश्वनाथ की जय काशी विश्वनाथ की जय पवन सुत हनुमान की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतों की जय बोलो भाई सब संतों की जय बोलो भाई सब भक्तों की जय बोलो भाई सब संतों की जय धर्म की जय हो धर्म की जय हो धर्म का नाश हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो. మంచికి మానవత్వానికి ప్రతీకగా నిలిచిన రోజు డిసెంబర్ 25 అని ఈ రోజు యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పట్లూరు ఎంపీటీసీ స్వప్న సురేష్ క్రైస్తవ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లువిరియాలని కోరుకున్నారు. నమస్కారం. వికారాబాద్ నియోజకవర్గ సభ్యులందరికీ, నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు మా రాబోయేటటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరం 5 రోజులు, మన క్రిస్మస్ అయినాక 5 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని, అదేవిధంగా రాబోయే కొత్త సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా అందరూ కూడా మంచి ఆరోగ్యాలతోటి ఉండాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా రాబోయే క్రిస్మస్ పండుగ 25 నాడు క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ కాబట్టి మా క్రిస్టియన్ మహాసోదరులకు, సోదరిమణులకు, వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా క్రిస్టమస్ పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లాలోని డిండి మండల కేంద్రంలో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. కన్నుల పండగగా అయ్యప్ప స్వామికి పాలాభిషేకం, కుంకుమ పుష్పాభిషేకం కార్యక్రమం ఎంపీటీసీ రాధికా కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 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 పులివాహనుడా పులాభిషేకం నీకేనయ్యా నా స్వామి పులివాహనుడా పులాభిషేకం నీకేనయ్యా మా స్వామి నీకేనయ్యా మా స్వామి పులివాహనుడా పులాభిషేకం నీకేనయ్యా స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పదవి కాలాన్ని పెంచి ఆర్థికంగా ఆదుకోండి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి సర్పంచుల వినతి. సుందిళ్ల భూముల పేరిట మోసం. జనగామ రామస్వామిపై ఆరోపణలు చేసిన కవితా సరోజిని. సింగరేణి కార్మికుల సొంతింటి కల కోసం కృషి చేస్తాం. గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్. నల్గొండ జిల్లా త్రిపురారం నుంచి ఇంటింటికి అయోధ్య అక్షింతల పంపిణీ. అక్షింతలను ప్రతి భక్తునికి ఇవ్వాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.